హాయ్ అండి అందరికీ. ఈరోజు కొబ్బరి పలావ్ చేస్తానండి. వీడియో చూసి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఒక 2 పెద్ద కొబ్బరికాయలు తీసుకుని పగలగొట్టుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని మిక్సీలో వేసుకుని శుభ్రంగా పేస్ట్ ఆడేసుకుని ఒక మెత్తని క్లాత్ తీసుకుని మెత్తని క్లాత్లో వేసి శుభ్రంగా పాలు పిండుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా లేట్ చేయకుండా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి ఒకటి పెట్టేసుకోవాలండి. ఈ కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ వద్దండి, ఎందుకంటే మనం చేసుకునే కొబ్బరికాయ బిర్యానీ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న ఈ మసాలాలన్నీ ఇందులో వేసేసుకోవాలండి. 2 దాల్చిన చెక్క ముక్కలండి, 2 బిర్యానీ ఆకులు, 8 లవంగాలు, 8 లాలిక్కాయలు, పెద్ద ఇలాచీ 2 అండి, ఒక జాపత్రి ఇవి వేసి శుభ్రంగా కలుపుకోవాలండి. ఆ డేట్ కలుపుకుంటూ ఇప్పుడు ఒక 5 పచ్చిమిర్చి ఇలా నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసుకుని ఇందులో వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ శుభ్రంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఓ 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి శుభ్రంగా పచ్చివాసన పోయేదాకా వేగించి ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరి పాలు ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా నేను తీసుకున్న కొబ్బరి పాలు ఒక గ్లాస్ వచ్చినాయండి. నేను రైస్ ఏమో 2 గ్లాసులు రైస్ వేసాను కాబట్టి ఇప్పుడు ఇందులో 4 గ్లాసులు యాడ్ చేసుకోవాలండి. ఒక గ్లాసు కొబ్బరి పాలు వేసి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మరీ అంత చిక్కగా తినకూడదండి, దగ్గు వస్తుంది. కొబ్బరి పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి మనం 1కి 3 వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు శుభ్రంగా కలిపి ఇందులో కొద్ది సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు రైస్ కూడా కడిగి ఇప్పుడు ఈ టైంలో రైస్ కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం తీసుకున్న రైస్ మామూలు రైస్ కాబట్టి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి, ఎందుకంటే కొద్దిగా కొంచెం పసుపు వేసుకుంటే చాలండి. సాల్ట్ వేసి కలిపి మూత పెట్టాలండి. ఇప్పుడు ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ఒకసారి కలుపుకొని ఇందులో సాల్ట్ చెక్ చేసుకోవాలండి. మనం వేసుకున్న సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. సాల్ట్ నాకు సరిపోలేదు, నేను కొంచెం వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ వేసుకుని కొంచెం తిప్పుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ రైసు వాటర్ లేకుండా వేసేసుకోవాలండి. ఇందులో శుభ్రంగా వేసేసుకుని కలుపుకొని మూత పెట్టుకోవాలండి. స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఎప్పుడైతే దగ్గర పడుతుందో అప్పుడు సిమ్లో పెట్టుకుని దీనిపైన కొంచెం కొత్తిమీర జల్లుకుని 2 నిమిషాలు ఉంచుకుని స్టవ్ బంద్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా కొబ్బరి పలావ్ రెడీ. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు ఇందులో చికెన్ కర్రీ వేసి తింటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.